Good morning, welcome to Sakshi. This is Prime Time 9 AM News. Nenu Harikrishna. Teluguvari mana Sakshi ki swagatam. Munduga top stories chuddam. ఇవాళ మేమంతా సిద్ధం బస్సు యాత్ర 4వ రోజు కర్నూలు జిల్లా పత్తికొండ నుంచి ప్రారంభమవుతుంది. రాతన మీదుగా తుగ్గలి చేరుకుంటారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి. గ్రామస్తులతో ముఖాముఖి కార్యక్రమంలో పాల్గొంటారు. ఇదే మన టాప్ స్టోరీగా ఉండబోతోంది. సెకండ్ థింగ్, సీఎం వైఎస్ జగన్ పాదయాత్రకు జనం అడుగడుగున నీరాజనాలు పడుతున్నారు. వన్స్ మోర్ వైఎస్ జగన్ అంటూ జనం అపూర్వ స్వాగతం పలుకుతున్నారు. 4వ రోజు ఇవాళ కూడా సీఎం వైఎస్ జగన్ బస్సు యాత్ర ఉత్సాహంగా సాగనుంది. ఇదేమన్నా రెండవ టాప్ స్టోరీ. మూడవ విషయం చూస్తే టీడీపీలో టికెట్ల కేటాయింపుపై అసంతృప్తి జ్వాలలు భగ్గుమంటున్నాయి. అనంతపురం జిల్లా గుంతకల్లులో టీడీపీ శ్రేణులు ఆందోళన చేపట్టారు. టీడీపీ ఆఫీసులో ఫ్లెక్సీలు, జెండాలు తగలబెట్టారు. చంద్రబాబును నమ్మి మోసపోయామంటూ టీడీపీ శ్రేణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఇదేమన్నా అనదర్ టాప్ స్టోరీకి. చివరిగా ఉత్తరాంధ్ర టీడీపీలో నేతలు మూకుమ్మడి రాజీనామాలు ఆ పార్టీని ఉక్కిరిబిక్కిరి చేసేస్తున్నాయి. టీడీపీ, జనసేన, బీజేపీ పొత్తులో భాగంగా సీట్లు దక్కని నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇవే మన టాప్ స్టోరీస్ అండ్ వీటి మీదే మా రిపోర్టర్స్ అందించే రిపోర్ట్స్ ఉంటాయి. అంతకంటే ముందు ఇప్పటివరకు ఉన్న హెడ్లైన్ చూద్దాం, దెన్ విల్ గెట్ ఇట్ టు టాప్ స్టోరీస్. నేడు 4వ రోజు మేమంతా సిద్ధం బస్సు యాత్ర పత్తికొండ నుంచి ప్రారంభించనున్న సీఎం వైఎస్ జగన్. ఎమ్మిగనూరు వైఎస్ఆర్సీపీ బస్సు యాత్రకు జనం నీరాజనం. లబ్ధిదారులే స్టార్ క్యాంపెయినర్లు కావాలన్న సీఎం జగన్. టీడీపీలో టికెట్ల కేటాయింపుపై భగ్గుమంటున్న అసంతృప్తి జ్వాలలు. చంద్రబాబును నమ్మి మోసపోయామంటూ పార్టీ శ్రేణుల ఆందోళన. పవన్ కళ్యాణ్ పై మండిపడుతున్న అసంతృప్తులు. వారాహి యాత్రను అడుగడుగునా అడ్డుకునే ఛాన్స్. నేడు కాంగ్రెస్లో చేరనున్న ఎంపీ కేకే, మేయర్ విజయలక్ష్మి. రేవంత్ సమక్షంలో కండువా కప్పుకోనున్న బీఆర్ఎస్ నేతలు. సముద్రపు దొంగల నుంచి బోట్ను రక్షించిన ఇండియన్ నేవీ. పాకిస్తాన్కు చెందిన 23 మంది సిబ్బంది సేఫ్. పెంచికలపాడులో మొదలైన 3వ రోజు బస్సు యాత్ర ఎమ్మిగనూరు సభ తర్వాత అనంతరం సాగింది. ప్రస్తుతం 4వ రోజు మేమంతా సిద్ధం బస్సు యాత్ర కాసేపట్లో ప్రారంభం కానుంది. ఈరోజు సీఎం జగన్ బస్సు యాత్ర ఎలా సాగనుందో ఆ డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి వినాయక్ పత్తికొండ నుంచి సిద్ధంగా ఉన్నారు. అలాగే జగన్ బస్సు యాత్రకు జనం నీరాజనాలు పడుతున్నారు. తమ ప్రియతమ నేతకు జనం అపూర్వ స్వాగతం పలుకుతున్నారు. ఇవాళ ముఖ్యమంత్రి బస్సు యాత్ర డీటెయిల్స్ మా ప్రతినిధి సతీష్ గుత్తి నుంచి అందించడానికి సిద్ధంగా ఉన్నారు. హాయ్ సతీష్. ఇక అనంతపురం టీడీపీలో బగ్గుమన్న విభేదాలు కారణం ఏంటి, టీడీపీ శ్రేణులు ఏమంటున్నాయి, ఆ వివరాలు మా ప్రతినిధి శివారెడ్డి అనంతపురం నుంచి లైవ్లో అందిస్తారు. అలాగే ఇక ఉత్తరాంధ్రలో టీడీపీ నేతలు మూకుమ్మడి రాజీనామాలు చేస్తారు. పొత్తులో భాగంగా సీటు దక్కని నేతలు ఏమంటున్నారు, ఆ వివరాలు మా ప్రతినిధి స్వామినాయుడు అందించడానికి డీటెయిల్స్ సిద్ధంగా ఉన్నారు. ముందుగా వినాయక్ దగ్గరికి వెళ్దాం. వినాయక్, చెప్పండి. సో యాత్ర ఎప్పుడు మొదలవబోతోంది, సో ఓవరాల్గా ఎటువైపు నుంచి వెళ్తుంది, ఎక్కడెక్కడ ఆగుతారు, ఏంటి మీ దగ్గర ఇన్పుట్స్? గుడ్ మార్నింగ్ హరి. ఈరోజు 4వ రోజు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మేమంతా సిద్ధం బస్సు యాత్ర కర్నూలు జిల్లాలోని శివారు ప్రాంతమైన ఈ పత్తికొండ నియోజకవర్గం నుంచి ప్రారంభం కాబోతుంది. ఇక్కడ పత్తికొండ శివార్లలో ఈ కేజీఎన్ ఫంక్షన్ హాల్ దగ్గర నుంచి ప్రారంభమైన యాత్ర దాదాపుగా 6 అసెంబ్లీ నియోజకవర్గాల మీదుగా ప్రయాణం కాబోతుంది. ఓవరాల్గా చూస్తే కనుక ఈరోజు కర్నూలు జిల్లాలో ముగించుకుని ఆయన అనంతపురం జిల్లాలో అనంతపురం పార్లమెంటు పరిధిలో ఆయన 6 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఆయన యాత్ర కొనసాగబోతుంది. ఆ తర్వాత సత్యసాయి జిల్లాలో అడుగు పెట్టబోతున్నారు. మరికొంతమంది నేతలు మనతో పాటు ఉన్నారు, వారితో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. ఏ విధంగా అపూర్వ స్పందన లభిస్తుంది, అదేవిధంగా ప్రజలు ఎటువంటి బ్రహ్మరథం పడుతున్నారో వారి మాటల్లో వినే ప్రయత్నం చేద్దాం. సార్, మీరు బస్సు యాత్ర 3 రోజులుగా చూస్తున్నారు, ఈరోజు మీ జిల్లాలోకి అడుగు పెట్టబోతుంది. ఏ విధంగా స్వాగతం పలకబోతున్నారు మీరు ముఖ్యమంత్రికి? సార్, గతంలోనే చూసాం జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర చేస్తూ కర్నూలు జిల్లా నుంచి అనంతపురం జిల్లాలోకి వచ్చినప్పుడు గొప్పగా చేశాం.
దాంట్లో భాగంగా ఈరోజు కూడా మేము కర్నూలు జిల్లా నుంచి మా అనంతపురం జిల్లాకు స్వాగతం పలకడానికి వేలాది మందిగా సిద్ధంగా ఉన్నాం. అదేవిధంగా ఈరోజు 175కు 175 ప్లస్ 25 200 అసెంబ్లీ సీట్లు 175 25 ఎంపీ సీట్లు గెలిచేదానికి సిద్ధంగా ఉన్నాం. మనకు తెలిసి ఈరోజు మీరు ఇంకా మీరు క్యాండిడేట్లను డిక్లేర్ చేసుకోలేకపోతున్నారు. తెలుగుదేశం నాయకులారా, ఓ చంద్రబాబు నాయుడు, మీరు మా గుంతకల్ నియోజకవర్గానికి వస్తే ఆ రోజు గుమ్మనూరు జయరాం గురించి రెడ్ బుక్ లో రాసుకున్నాం. నువ్వు చేసిన పనులన్నీ మేము చూస్తాం, ఎన్నికల్లో నీ అంత చూస్తామని చెప్పిన లోకేష్ బాబు కానివ్వండి, చంద్రబాబు నాయుడు కానివ్వండి, ఈరోజు అదే అలాంటి వారిని, దుర్మార్గుల్ని, దుస్తుల్ని, మా పార్టీలో పనికిరాని వారిని నువ్వు తీసుకొని సీట్ ఇస్తే మేము చూస్తూ ఊరుకా ఉన్నాం. గుమ్మనూరు ఆలూరు సంస్కృతి మా జిల్లాలో మా నియోజకవర్గానికి ప్రవేశపెడితే మేము ఊరుకోం. ఈరోజు మేమైతే ఎవరైతే మా పార్టీకి ద్రోహం చేశారో, ఎవరైతే మా పార్టీలో అన్యాయం చేశారో అలాంటి చీడ పురుగులు వేరేస్తే మా జగన్ ఈరోజు అలాంటి చీడ పురుగులు తీసుకొని నువ్వు సీట్లు ఇస్తున్నావు అంటే నువ్వు ఆటికి దిగజారిపోయావు. దీన్ని బట్టి అర్థం చేసుకో. కానీ మేము ఒకటే చెప్తున్నాం, ఈరోజు ఖచ్చితంగా 175కు 175 గెలుస్తాం. మా ఎమ్మెల్యే వెంకట్రామరెడ్డి గతంలో 50,000 మెజార్టీతో గెలిచాడు. మీరు జయరాంకి ఇచ్చినందువల్ల తెలుగుదేశం అసంతృప్తి నిన్న గుంతకల్లో ఏ విధంగా జరిగిందో చూడొచ్చు. అంటే ఈ రోజు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పత్తికొండ శివార్లోని కేజీఎన్ ఫంక్షన్ నుంచి ప్రారంభం కాబోతున్నారు. ఇక్కడ నుంచి ఆయన ముందుగా రతన, అక్కడి నుంచి తుగ్గలి, గజరాంపల్లి, జొన్నగిరి, గుత్తి, అదేవిధంగా మామిడి, కల్లూరు, అనంతపురం బైపాస్ మీదుగా ఆయన రాప్తాడు చేరుకుంటారు. అక్కడి నుంచి ఆయన ఆకుతోటపల్లి మీదుగా రాత్రికి సంజీవపురం చేరుకోబోతారు. మొత్తంగా ఈరోజు చూస్తే కనుక 110 కిలోమీటర్ల మేర ఆయన బస్ యాత్ర కొనసాగబోతుందని చెప్పుకోవచ్చు. మరోవైపున ఇక్కడ ఈ పాదయాత్ర ఏదైతే ఈ బస్ యాత్ర ప్రారంభం ఉందో ఇక్కడ మాజీ తెలుగుదేశం పార్టీ నుంచి కూడా కొంతమంది చేరే అవకాశాలు ఉన్నాయి. కళ్యాణదుర్గం ఇన్ఛార్జిగా ఉన్న ఉమామహేశ్వరరావు ఆ పార్టీ మీద అసంతృప్తితోటి వైఎస్ఆర్సీపీలో చేరిపోతున్నట్టు కూడా మనకు తెలుస్తుంది. హరి ఓకే వినాయక్, లెట్స్ గో టు సతీష్. సో ఇక్కడ 4 సిద్ధం సభల్లో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఒక ప్రశ్న అడిగారు, మేము సిద్ధం, మీరంతా సిద్ధమా అని. దానికి ప్రస్తుతం సమాధానం చెబుతున్నట్టుగా ఉంది ముఖ్యమంత్రికి. వస్తున్న జనాలు అవ్వచ్చు, లేకపోతే సభల్లో వస్తున్న స్పందన అవ్వచ్చు. ప్రస్తుతం గుత్తికి ఎప్పుడు రాబోతోంది బస్సు యాత్ర? ఏ విధమైన స్పందన కనిపిస్తోంది ప్రజల్లో? సో మీరు మాట్లాడడం జరిగిందా? ఏంటి మీ దగ్గర ఇన్పుట్స్? అలాగే రూట్ మ్యాప్ కూడా ఏ విధంగా ఉండబోతోంది? అది ఖచ్చితంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి 4 సిద్ధం సభలతో నేను సిద్ధం, మీరు సిద్ధమా అని ప్రశ్నించినప్పుడు ఈరోజు బస్సు యాత్రలో మేమంతా సిద్ధం అని ఒక సందేశాన్ని ప్రతి ఒక్క లోక్సభ నియోజకవర్గం కూడా ఇస్తున్నటువంటి పరిస్థితి. ఈరోజు వైఎస్ జగన్మోహన్ రెడ్డి 4వ రోజు బస్సు యాత్ర సాగబోతుంది. 4వ రోజులో మరి కాసేపట్లో ఆ రాత్రి నుండి ప్రారంభమైన తర్వాత ఈ బస్సు యాత్ర గుత్తిలో రోడ్ షో, మధ్యలో తుగ్గలిలో ఆ గ్రామస్తులతో ఇంటరాక్ట్ అవుతారు. ఆ తర్వాత గుత్తిలో రోడ్ షో నిర్వహిస్తే ఈరోజు బస్సు యాత్ర సంజీవపురం బైపాస్ సెంటర్ వరకు కూడా సాగబోతుంది. ఇవాళ కర్నూలు జిల్లాని పూర్తి చేసుకొని, కర్నూలు లోక్సభ నియోజకవర్గాన్ని పూర్తి చేసుకొని అనంతపురం లోక్సభ నియోజకవర్గంలోకి ఎంటర్ కాబోతుంది బస్సు యాత్ర. సరే, బస్సు యాత్ర జరుగుతున్న తీరులు 4 రోజుల నుండి ఖచ్చితంగా జరుగుతున్నటువంటి ఒకవైపు సభలు 3 సభలు జరిగాయి. మొదటి రోజు పొద్దుటూరులో సభ జరిగింది, రెండో రోజు నంద్యాలలో జరిగింది, నిన్న ఎమ్మిగనూరులో జరిగింది. ఈ 3 సభలు కూడా ఏ స్థాయిలో రెస్పాన్స్ వచ్చిందన్నది చాలా స్పష్టంగా మనం చూడొచ్చు. ముఖ్యంగా ఈ సభలకు వచ్చేటువంటి మార్గంలో దారి పొడవునా కూడా, ఎందుకంటే వాస్తవానికి ఒక చోట సభ ఉండేటప్పుడు మిగిలిన చోట్ల జనం ఉండనటువంటి పరిస్థితి. కానీ ఇక్కడ అది కాకుండా జగన్మోహన్ రెడ్డి ఎక్కడి నుండి బయలుదేరుతారో దారి పొడవునా ఉన్నటువంటి వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా వచ్చి కలవాలి, చూడాలి అన్నది చాలా తాపత్రయం కనబడుతుంది. ఇదంతా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గతంలో ఒక మాట చెప్తుండే వాళ్ళు, ఆ పేదలు సంక్షేమ పథకాలు అందుకున్న వాళ్ళు నా స్టార్ క్యాంపెయినర్లు. నిజంగానే ఈరోజు ఆ స్టార్ క్యాంపెయినర్లు అందరూ కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి కోసం రోడ్డు ఎక్కుతూ ఉన్నారు. ఎవరిని కదిపినా సరే మా కుటుంబానికి ఏం జరిగింది, మా గ్రామానికి ఏం జరిగింది, మా పౌర సేవలు ఏ విధంగా అందుతున్నాయనే అంశాన్ని చాలా స్పష్టంగా ఇప్పుడు చెప్తున్నటువంటి పరిస్థితి. అదేవిధంగా రోడ్ షోలో జగన్మోహన్ రెడ్డి క్రేజ్ అన్నది నిజంగా ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. గతంలో ప్రతిపక్షాలు పరదాలను విమర్శలు చేసిన వాళ్ళందరూ కూడా ఈరోజు సరదా తీరిపోతుందన్న ఒక చర్చ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వర్గాల్లో, అదేవిధంగా ప్రజల్లో కూడా జరుగుతున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే
చాలా స్పష్టం. జగన్మోహన్ రెడ్డిని కలవాలి, మాట్లాడాలి. మహిళలు, వృద్ధులు కూడా మండు టెండలు ఈరోజు రాయలసీమ ప్రాంతంలో జరుగుతున్నటువంటి యాత్ర దాదాపు 40 డిగ్రీలు పైబడి ప్రతిరోజు కూడా ఎండ ఉంటుంది. ఎండలో మిట్ట మధ్యాహ్నం కూడా 12 గంటల సమయంలో నిన్న చూడొచ్చు. నిన్న మనం కోడుమూరులో కానీ, అదేవిధంగా నిన్న ఎమ్మిగనూరులోకి ఎంటర్ అయిన కానివ్వండి రోడ్ షో జగన్మోహన్ రెడ్డి వెంట పరుగులు తీస్తున్నటువంటి. అంతకుముందు రోజు నంద్యాలలో కూడా అదే జరిగింది. నంద్యాల కంటే ముందు కూడా జరిగినటువంటి తొలి రోజు జరిగినటువంటి ఎర్రగుంటలో కూడా సభలు జరుగుతున్నటువంటి ప్రాంతాల్లో కాకుండా రోడ్ షో మార్గంలో కూడా ఏదైతే బస్సు యాత్ర జరిగేటువంటి మార్గంలో కూడా పెద్ద ఎత్తున హాజరవుతున్నటువంటి పరిస్థితి. వికలాంగులు కానీ, వృద్ధులు కానీ, మహిళలు కానీ మండు టెండలను సైతం లెక్క చేయకుండా వస్తున్నటువంటిది. మరొకసారి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి 2019 ఎన్నికల ముందు పాదయాత్ర చేసేటప్పుడు ఏ విధంగా అయితే ప్రత్యక్షంగా ప్రతి ఒక్కరు కలిసి మీతో మేమున్నాం, మిమ్మల్ని గెలిపించుకుంటామని ఒక కాన్ఫిడెన్స్ ఇచ్చారు. ఈరోజు మళ్ళీ అటువంటి పరిస్థితులే కనిపిస్తున్నట్టు పరిస్థితుంది. అప్పుడు ఏం చేస్తారని ఒక నమ్మకంతో చేసి ఈరోజు మీరు చేసిన దానికి మీ కృతజ్ఞతగా మీకు అండగా నిలబడతామన్న అంశాన్ని స్పష్టం చేస్తూ ఉన్నారు. సో చాలా స్పష్టంగా రాజకీయాలు ఒకవైపు ఆ ప్రత్యర్థి పార్టీలను కలుస్తున్నాయి సార్. జగన్మోహన్ రెడ్డి వెంట జనం నడుస్తున్నటువంటి తీరు అనేది బస్సు యాత్రలో ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా కూడా చర్చనీయాంశమైన పరిస్థితుంది. హరి రైట్ సతీష్. సో మొత్తానికి పరదాలు అన్నవారి సరదాలు తీరిపోయే విధంగా మేమంతా సిద్ధం బస్సు యాత్ర సాగుతున్నట్టుగా మా కరెస్పాండెంట్ సతీష్ ఇస్తున్న అప్డేట్. ఇక అనంతపురం టీడీపీలో విభేదాలు భగ్గుమంటున్నాయి. కారణం ఏంటో మా కరెస్పాండెంట్ శివారెడ్డిని అడిగి తెలుసుకుందాం. శివారెడ్డి, ఏం జరుగుతోంది అనంతపురం జిల్లాలో? సో తెలుగుదేశం శిబిరంలో ఎప్పుడైతే వాళ్ళు ఈ అభ్యర్థుల్ని అనౌన్స్ చేయడం స్టార్ట్ చేశారో ఇది రివాజ్గా చూస్తూ వస్తున్నాం. అది తీవ్రతరం అవుతున్న పరిస్థితి ఏంటి? అనంతపురంలో అప్డేట్స్ ఏంటి? ఖచ్చితంగా హరి, ఎందుకంటే అనంతపురం జిల్లా తెలుగుదేశం పార్టీలో అసమ్మతి జ్వాలలు రోజు రోజుకు తీవ్రతరం అవుతున్న పరిస్థితి కనిపిస్తోంది. టికెట్లు ప్రకటించగానే ఒకసారిగా అసంతృప్తి, అసమ్మతి జ్వాలలు ఎగిసిపడిన పరిస్థితి కనిపిస్తోంది. ఇక్కడికక్కడ చంద్రబాబు నాయుడు, నారా లోకేష్ ఫ్లెక్సీలను తగలబెడుతూ ఉన్నారు. అదేవిధంగా జిల్లా టీడీపీ కార్యాలయం పైన దాడులు నిర్వహిస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. విధ్వంసం సృష్టిస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. ప్రధానంగా అనంతపురం అర్బన్ నియోజకవర్గానికి సంబంధించి వైకుంఠం ప్రభాకర్ చౌదరి మాజీ శాసనసభ్యులు ఈయన టికెట్ ఆశించారు. అయితే ఈ కాన్స్టిట్యూన్సీకి సంబంధించి దగ్గుబాటి ప్రసాద్కి టికెట్ కన్ఫర్మ్ చేస్తూ చంద్రబాబు ప్రకటించగానే ఒక్కసారిగా వైకుంఠం ప్రభాకర్ చౌదరి వర్గీయులు ఆందోళన నిర్వహించారు. ఒకవైపున రామ్నగర్లో కావచ్చు, లేకుంటే మరోవైపున తెలుగుదేశం పార్టీ జిల్లా కార్యాలయం వద్ద కావచ్చు పూర్తి స్థాయిలో ఫ్లెక్సీలను, హోర్డింగ్లను చింపివేశారు. అదేవిధంగా వాటికి నిప్పు పెట్టి దహనం చేశారు. అలాగే తెలుగుదేశం పార్టీ కార్యాలయం ఉన్న ఫర్నిచరు, అద్దాలు, అదేవిధంగా రికార్డులను పూర్తి స్థాయిలో ధ్వంసం చేసిన పరిస్థితి కనిపిస్తోంది. చంద్రబాబు నాయుడు డబ్బులకు అమ్ముడుపోయి టికెట్లను కేటాయిస్తారని సాక్షాత్తు తెలుగుదేశం పార్టీ శ్రేణులు మండిపడ్డ పరిస్థితి మనం చాలా స్పష్టంగా విజువల్స్లో కూడా చూడొచ్చు. ఎందుకంటే రాళ్లతో దాడులు చేశారు. అదేవిధంగా పెద్ద ఎత్తున ఫ్లెక్సీలకు నిప్పు పెట్టిన పరిస్థితి కనిపిస్తోంది. కార్యకర్తలతో మాట్లాడిన తర్వాత, సమావేశం నిర్వహించిన తర్వాత భవిష్యత్తు కార్యాచరణ ప్రకటిస్తారని మాజీ శాసనసభ్యులు వైకుంఠ ప్రభాకర్ చౌదరి ఇప్పటికే స్పష్టం చేసిన నేపథ్యంలో అనంతపురం అర్బన్ కాన్స్టిట్యూన్సీకి సంబంధించి రాజకీయం ఒక్కసారిగా వేడెక్కిన పరిస్థితి కనిపిస్తోంది. ఆయన మాజీ ఎమ్మెల్యే వైకుంఠ ప్రభాకర్ చౌదరి ఇండిపెండెంట్గా పోటీ చేసే అవకాశాలు అయితే చాలా ప్రస్ఫుటంగా కనిపిస్తున్నాయి. మరోవైపున సీనియర్లను పూర్తి స్థాయిలో పక్కన పెట్టారన్న విమర్శలు ఉన్నాయి. ఎందుకంటే సాక్షాత్తు అనంతపురం పార్లమెంట్ స్థానాన్ని ఆశించిన మాజీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి తనయుడు జేసీ పవన్ రెడ్డికి నిరాశ ఎదురైన పరిస్థితి కనిపిస్తోంది. అనంతపురం ఎంపీ అభ్యర్థిగా అంబికా లక్ష్మీనారాయణను చంద్రబాబు ప్రకటించడంతో జేసీ వర్గం పూర్తి స్థాయిలో అసంతృప్తి వ్యక్తం చేసిన పరిస్థితి కనిపిస్తోంది. మరోవైపున ప్రధానంగా గుంతకల్లు కాన్స్టిట్యూన్సీకి సంబంధించి మాజీ మంత్రి గుమ్మనూరు జయరాంకి టికెట్ కేటాయించారు చంద్రబాబు నాయుడు. దీంతో ఇప్పటిదాకా టికెట్ పైన ఆశలు పెట్టుకున్న మాజీ ఎమ్మెల్యే జితేంద్ర గౌడ్ వర్గీయులు పూర్తి స్థాయిలో అసంతృప్తి వ్యక్తం చేశారు. గుంతకల్లు టీడీపీ కార్యాలయం వద్ద ఆందోళన కార్యక్రమాలు నిర్వహించారు. అదేవిధంగా చంద్రబాబు, నారా లోకేష్ ఫ్లెక్సీలను చించివేసి దహనం చేసిన పరిస్థితి కనిపిస్తోంది. ఎట్టి పరిస్థితుల్లో గుంతకల్లు గుమ్మనూరు జయరాంకి సహకరించలేదు. ఈ ఇంపాక్ట్ తెలుగుదేశం పార్టీ పతనమై ఓకే ఖచ్చితంగా హరి, ఎందుకంటే ఈ ఇంపాక్టు ఎందుకంటే ప్రతి కాన్స్టిట్యూన్సీలోనూ తెలుగుదేశం పార్టీకి సంబంధించి అసమ్మతి, అసంతృప్తి పూర్తి స్థాయిలో ఉన్న నేపథ్యంలో ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు ఓడిపోయే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఆ పార్టీ మరింతగా బలహీనపడే అవకాశాలు అయితే చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఎందుకంటే ఎంతో కొంత క్యాడర్ ఉన్న వ్యక్తులు పూర్తి స్థాయిలో దూరమై ఇండిపెండెంట్గానో లేకుంటే నిలిపిన అభ్యర్థికి వ్యతిరేకంగానో ఖచ్చితంగా ఓట్లకు సంబంధించి వ్యతిరేకంగా చేస్తే ఖచ్చితంగా
అది తెలుగుదేశం పార్టీకి మైనస్గానే చూడాల్సి వస్తుంది. ఉమ్మడి అనంతపురం జిల్లాకు సంబంధించి దాదాపుగా 5-6 నియోజకవర్గాల్లో అసమ్మతి సెగలు ఎక్కువగా ఉండడంతో ఆ కాన్స్టిట్యూన్సీలో తెలుగుదేశం పార్టీ భవిష్యత్తే ప్రశ్నార్థకంగా మారే అవకాశాలు ఉన్నాయి. డబ్బులు తీసుకొని ప్యాకేజీకి అమ్ముడుపోయి చంద్రబాబు నాయుడు, నారా లోకేష్ ఎవరో గుర్తు తెలియని వ్యక్తులకు, అదేవిధంగా పార్టీ కోసం పనిచేయని వారికి టికెట్లు ఇచ్చారని చాలా స్పష్టంగా మండిపడుతున్న వాతావరణం అయితే కనిపిస్తోంది. హరి రైట్ శివారెడ్డి, మొత్తానికి అది అనంతపురం జిల్లాలో పరిస్థితి. సో ఎప్పటి నుంచో నమ్ముకున్న వాళ్ళకి, అలాగే పార్టీల్ని వీడి వచ్చిన వాళ్ళకి ఎవరైతే ప్రయారిటీ ఇస్తూ సో సీనియర్లకు మాత్రం ఆయన మొండి చేయి చూపిస్తున్న పరిస్థితి మనం చూస్తూనే ఉన్నాం. ఎప్పటి నుంచి అయితే అభ్యర్థులను ప్రకటిస్తే వస్తున్నారో ఈ ఆందోళన ఉధృతం అవుతున్న పరిస్థితి మనకు కనిపిస్తోంది. ఇక ఉత్తరాంధ్ర వెళ్దాం. అక్కడ టీడీపీ నేతలు మూకుమ్మడి రాజీనామాలు చేస్తున్నారు. పొత్తులో భాగంగా సీట్లు దక్కని నేతలు ఏమంటున్నారు మా ప్రతినిధి నాయుడు అడిగి తెలుసుకుందాం. నాయుడు, చెప్పండి, ఏంటి ఉత్తరాంధ్రలో పరిస్థితి? సీట్లు దక్కని నేతలు పెద్ద ఎత్తున అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు, ఆందోళన వ్యక్తం చేస్తున్నారు, మూకుమ్మడి రాజీనామాలు చేస్తున్నారు అనేది కూడా తెలుస్తోంది. ఏంటి అక్కడ పరిస్థితి, వివరాలు చెప్పండి. హరి, అభ్యర్థుల ప్రకటన అనేది తెలుగుదేశం పార్టీలో చిచ్చురేపుతుంది. సీట్లు రాని నేతలు బహిరంగంగానే అధిష్టానం మీద తిరుగుబాటు చేస్తున్నారు. చంద్రబాబు నాయుడు ఫ్లెక్సీలు తగలబెడుతున్నారు. లోకేష్కి, చంద్రబాబు నాయుడుకి వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్నారు. చీపురుపల్లి సీటును కిమిడి నాగార్జున ఆశించారు. ఆయనకి కాకుండా అక్కడ కళా వెంకటరావుకి సీటు ఇవ్వడంతో కిమిడి నాగార్జున వర్గీయులు తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. తెలుగుదేశం పార్టీ జెండాలను తగలబెట్టారు. అలాగే కిమిడి నాగార్జున తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేశారు. కర్రోతు బంగారాజు నిలుమర్ల సీటు లేదా భీముల నియోజకవర్గాన్ని ఆశించారు. అయితే నిలుమర్ల నియోజకవర్గాన్ని జనసేనకు కేటాయించారు. భీముల నియోజకవర్గాన్ని మాత్రం గంటా శ్రీనివాసరావుకి ఇవ్వడంతో కర్రోతు బంగారాజు తీవ్రమైన అసంతృప్తిని పార్టీ మీద వ్యక్తం చేస్తున్నారు. ఆయన కూడా నిన్న తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేయడం జరిగింది. మరోవైపు భీముల సీటును గంటా శ్రీనివాసరావుకి ఇవ్వడాన్ని స్థానికంగా తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జిగా ఉన్న కోరాడు రాజబాబు అధిష్టానం మీద మండిపడుతున్నారు. మరి కాసేపట్లో ఆయన అనుచరులు తెలుగుదేశం పార్టీకి వ్యతిరేకంగా నిరసన కార్యక్రమాన్ని కూడా చేపట్టబడుతున్నారు. మరోవైపు భీముల నియోజకవర్గంలో ఉన్న జనసేన నాయకులు కూడా భీముల అసెంబ్లీ స్థానాన్ని ఆశించారు. వాళ్ళు కూడా గంటా శ్రీనివాసరావుకి సీట్ ఇవ్వడం పట్ల తమ అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. నిన్న అంతా సమావేశమైన జనసేన నేతలు ఎట్టి పరిస్థితుల్లో ఉన్నా కూడా భీముల నియోజకవర్గంలో గంటా శ్రీనివాసరావుకి సహకరించకూడదని చెప్పి ఒక నిర్ణయం తీసుకున్నారు. ఏజెన్సీలో కూడా అదే పరిస్థితి కనపడుతుంది. ఉమ్మడి విశాఖ జిల్లాలో ఏజెన్సీలో పాడేరు నియోజకవర్గ ఇన్ఛార్జిగా గిడ్డి ఈశ్వరు, అక్కడ ఆమెను కాకుండా మరొక కొత్త వ్యక్తిని తీసుకొచ్చి అక్కడ సీట్ ఇవ్వడం జరిగింది. దీంతో ఆమె వర్గీయులంతా కూడా తెలుగుదేశం పార్టీకి వ్యతిరేకంగా నిరసన వ్యక్తం చేస్తూ తెలుగుదేశం పార్టీ జెండాలను అలాగే ఫర్నిచర్ని మనకి ఇదేం కరమరా బాబు అంటూ సిద్ధం చేసిన ఫ్లెక్సీలను అలాగే ఫర్నిచర్ను అలాగే అక్కడున్న పాంప్లెట్స్ను కూడా తగలబెట్టే పరిస్థితి అయితే మనకి కనిపిస్తుంది. తెలుగుదేశం పార్టీ తరపు నుండి కూడా పోటీ చేయాలని భావించిన గిడ్డి ఈశ్వరికి తీవ్ర నిరాశ మిగలడంతో ఆమె మీద ఒత్తిడి తెస్తున్నారు. తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేస్తే బాగుంటుందని ఆమె మీద అనుచరులు ఒత్తిడి తెస్తున్నారు. ఆమె కూడా ఒక నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తుంది. మరోవైపు మాజీ మంత్రి బండారు సత్యనారాయణమూర్తికి పెందుతి సీటు ఇవ్వకపోవడంతో ఆయన కూడా అసంతృప్తిగా ఉన్నారు. చంద్రబాబు నాయుడు చేసిన మోసంతో ఆయన తీవ్ర అస్వస్థతకు గురయ్యి నిన్ననే ఆయన హాస్పిటల్ని కూడా డిశ్చార్జ్ చేయడం జరిగింది. మరి కాసేపట్లో తన నివాసంలో వెన్నెలపాలెంలో తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ముఖ్య నాయకులు కార్యకర్తలతో కూడా ఆయన సమావేశం కానున్నారు. భవిష్యత్తు మీద ఒక నిర్ణయం కూడా తీసుకునే అవకాశం అయితే కనిపిస్తుంది. తెలుగుదేశం పార్టీ సీట్లు అలాగే కూటమిలో రాని నేతలు తెలుగుదేశం పార్టీ మీద తమ వైఖరిని అలాగే నిరసన కూడా తెలియజేస్తున్నారు. తెలుగుదేశం పార్టీకి ఈ వ్యతిరేకత అనేది కానీ లేదంటే తెలుగుదేశం పార్టీలో రేగుతున్న అసంతృప్తి జ్వాలలు అనేవి కానీ అధిష్టానానికి కంటి మీద నిద్ర లేకుండా చేస్తున్నాయి. మరికొన్ని రోజుల్లో ఎలక్షన్ కూడా దగ్గరికి రాబడుతుండడం ఈ రోజుకి పెరుగుతున్న ఈ అసంతృప్తి జ్వాలలో పార్టీలో ఎటువంటి పరిణామాలకు దారితీస్తున్న ఒక ఆందోళన అయితే తెలుగుదేశం పార్టీ అధిష్టానంలో అయితే కనిపిస్తుంది. హరి, ఓకే నాయుడు, సో మొత్తానికి అది అప్డేట్స్. ఉత్తరాంధ్రలో పరిస్థితి. బండారు సత్యనారాయణమూర్తి తన కార్యాచరణని ప్రకటిస్తూ ఉంటున్నారు. జనసేనలో టికెట్ల పంచాయతీ అయితే రచకెక్కింది. పలు జిల్లాల్లో పార్టీ నాయకులు రాజీనామాలు, నిరసనలు, ఆందోళనలు కొనసాగుతున్నాయి. సొంత పార్టీ నేతలకే సీట్లు ఇవ్వలేక వెన్నుపోటు పొడిచిన పవన్ భవిష్యత్తులో జనానికి ఏం చేస్తారంటూ ప్రశ్నిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆయన వారాహి యాత్ర అంటూ ప్రజల్లోకి రాబోతున్నారు. సో ఈ యాత్ర అప్డేట్స్ ఏంటి, ఏ విధంగా ఉంది, అలాగే యాత్ర అంతలో కూడా నిరసనలు వ్యక్తమయ్యే అవకాశం ఉంది, ఆందోళన చేపట్టే అవకాశం ఉంది. జనసేనని నమ్మి మోసపోయిన వాళ్ళు అనేది కూడా వినిపిస్తోంది. నిరసనల మధ్యే వారాహి యాత్ర జరగబోతోందా అనే ఒక ప్రశ్న కూడా ఉత్పన్నమవుతోంది. దానికి సంబంధించిన అప్డేట్స్ మా కరెస్పాండెంట్ హరీష్ ఇస్తారు. అలాగే ఇక ఫోన్ ట్యాపింగ్ పై డైలాగ్ వార్ అయితే నడుస్తోంది. రేవంత్ రెడ్డి, కేటీఆర్ మధ్య ఈ ట్యాపింగ్ వ్యవహారం ప్రస్తుతం హాట్ టాపిక్గా మారిన పరిస్థితి. దీనికి సంబంధించి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ కిరణ్ భూపతి అందిస్తారు. ముందుగా హరీష్ దగ్గరికి వెళ్దాం. హరీష్, చెప్పండి,
సో జనసేనలో నిరసనలు ఏ రకంగా ఉన్నాయో తెలుస్తోంది. నిజంగా ఎప్పటి నుంచో పార్టీని అంటిపెట్టుకున్న వాళ్ళు ఏమేం మాట్లాడుతున్నారు మీడియా ముందుకు వచ్చినది కూడా తెలుస్తూనే ఉంది. ప్రస్తుతం ఈ పరిస్థితుల్లో వారాహి యాత్ర అంటున్నారు. నిరసనల మధ్య ఈ యాత్ర సాగబోతోంది అనే ప్రశ్న ఒకటి వస్తుంది. ఏంటి మీ దగ్గర ఇన్పుట్స్? మరి జనసేనకు సంబంధించి ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో ఏ ఒక్క నాయకుడికి న్యాయం జరగలేదన్న విషయం స్పష్టంగా ఆ పార్టీ వర్గాలే చెప్తున్నాయి. అనేక నియోజకవర్గాల్లో జనసేన నాయకులు అసంతృప్తితో రాజీనామాలు చేశారు. మరికొన్ని ప్రాంతాల్లో అయితే ఇండిపెండెంట్గా పోటీ చేయడానికి సిద్ధమవుతున్నారు. ఈ నేపథ్యంలో ఇవాళ పిఠాపురంలో పవన్ కళ్యాణ్ వారాహి విజయ యాత్ర ప్రారంభమవుతుంది. ఇవాళ మధ్యాహ్నం 12:30కు ప్రారంభమయ్యే పరిస్థితి కనిపిస్తోంది. మధ్యాహ్నం పిఠాపురం టీడీపీ ఇన్ఛార్జ్ ఎవరైతే ఉన్నారో వర్మ దగ్గరికి వెళ్ళి ఇంటికి వెళ్ళి అతన్ని కలుసుకున్న తర్వాత సాయంత్రం ఈ యాత్ర ప్రారంభించడానికి పవన్ కళ్యాణ్ ఏర్పాట్లు చేసుకున్నారు. 3 రోజుల పాటు 2వ తారీఖు వరకు ఈ యాత్ర పిఠాపురం నియోజకవర్గంలోనే కొనసాగుతుంది. ఇక్కడ ప్రధానంగా చూసుకుంటే ఎక్కడైతే పవన్ కళ్యాణ్ పోటీ చేస్తున్నాడో అదే పిఠాపురం జనసేన ఇన్ఛార్జిగా వ్యవహరించిన మాకినేటి శేష్ కుమార్ కొద్ది రోజుల క్రితం పార్టీకి రాజీనామా చేయడం జరిగింది. తీవ్ర అసంతృప్తితో, అంటే కనీసం పిఠాపురం కాకపోయినా వేరే చోటైనా అకామిడేట్ చేస్తారనే ఉద్దేశంతో సంవత్సరాల తరబడి పార్టీని అంటిపెట్టుకున్న నాయకులకు వెన్నుపోటు పొడిచారు. కనీసం వాళ్ళకి హ్యాండ్ ఇచ్చారు. దీంతో వీళ్ళంతా తీవ్ర అసంతృప్తితో బయటకు రావడం జరిగింది. మరోవైపు కాకినాడలో చూసుకుంటే కాకినాడ ఇన్ఛార్జ్ ముత్తా శశిధర్ ఎవరైతే ఉన్నారో అతను కూడా స్తబ్దంగా ఉండిపోయాడు. అతను కూడా టికెట్ ఇచ్చే పరిస్థితి లేదు. ఆ టికెట్ కాస్త టీడీపీకి వచ్చింది. మరోవైపు ముత్తా శశిధర్ని ఎక్కడ అకామిడేట్ చేసే పరిస్థితి ఉన్నట్టు అది కూడా కనపడలేదు. దాంతో ఆయన కూడా తీవ్ర అసంతృప్తితో రగిలిపోతున్నాడు. కాకినాడ మాజీ మేయర్ కవికొండల సరోజ్ కూడా తీవ్ర స్థాయిలో జనసేన పార్టీ నాయకుల మీద ఆరోపణలు చేయడం జరిగింది. కనీసం టికెట్ ఇవ్వకపోయినా సర్దుబాటు చేసే ధోరణిలో కూడా జనసేన నాయకులు ఎవరూ మాట్లాడలేదనే విషయాన్ని మీడియా ముఖంగానే స్పష్టంగా చెప్పడం జరిగింది. తన అసంతృప్తిని బాహాటంగానే వ్యక్తం చేశారు. ఇవన్నీ చూసుకుంటే మెట్ట ప్రాంతంలో ఏదైతే జగ్గంపేట నియోజకవర్గం ఉందో సంవత్సరాల తరబడి పాటంశెట్టి సూర్యచంద్ర జనసేన పార్టీ కోసం పనిచేశారు. మొత్తం ఇల్లు వాకిలి వదుకుని ఆ కుటుంబం అంతా జనసేన పార్టీ కోసం 3 సంవత్సరాలు బయటే ఉన్నారు, రోడ్డు మీదే ఉన్నారు. వారికి కూడా తీవ్ర స్థాయిలో అన్యాయం జరిగింది. కనీసం అక్కడ అభ్యర్థిని ప్రకటించే విషయంలో కూడా ఆయన సంప్రదించకుండా నిర్ణయం తీసుకోవడంతో పార్టీకి రాజీనామా చేసి ఇప్పుడు స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేయడానికి ఆయన రంగంలో ఉన్నారు. మరోవైపు కోనసీమలో తీసుకుంటే రాజోల్ నియోజకవర్గంలో కూడా ఇదే పరిస్థితి కనిపిస్తుంది. అక్కడ బొంతు రాజేశ్వరరావు గడిచిన 3 సంవత్సరాలుగా పార్టీ ఇన్ఛార్జిగా వ్యవహరిస్తున్నారు. చాలా వరకు డబ్బులు కూడా పార్టీ కోసం ఖర్చు పెట్టుకున్నారు. ఇంత జరిగినా సరే ఆయనకి టికెట్ ఇవ్వకుండా మాజీ ఐఏఎస్ అధికారి దేవ వరప్రసాద్ను అక్కడ అభ్యర్థిగా ఓవర్ నైట్ ప్రకటించడం జరిగింది. దీంతో రాజోల్లోనే జనసేన వర్గాలు 2 ముక్కలుగా విడిపోయినాయి. ఒక వర్గం బొంతు రాజేశ్వరరావును సపోర్ట్ చేస్తున్నాయి. మొన్న జరిగిన ర్యాలీలో కూడా దేవ వరప్రసాద్ రాజోల్ నియోజకవర్గానికి వచ్చినా కూడా చాలా మంది నాయకులు, అటు టీడీపీ నాయకులు రాలేదు, ఇటు జనసేన నాయకులు రాలేదు. కానీ పవన్ కళ్యాణ్ మాత్రం అతన్ని మాత్రమే సమర్థిస్తున్నాడు. ఈ నేపథ్యంలో బొంతు రాజేశ్వరరావు కూడా స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేయడానికి రంగం సిద్ధం చేసుకుంటున్నారు. వీటన్నిటితో పాటు ముమ్మడివరం చూసుకుంటే ముమ్మడివరంలోనే సెట్టిబల్జ నాయకుడు పితాని బాలకృష్ణ గత ఎన్నికల్లో కూడా పోటీ చేశారు. ఈసారి ఖచ్చితంగా ఎక్కడో దగ్గర సీట్ ఇస్తారని ఆలోచించారు. ఆయనకు కూడా పవన్ కళ్యాణ్ మొండి చేయి చూపించాడు. అసలు ఇప్పుడు తన చేతిలో ఉన్న టికెట్లే తనకు ఇవ్వలేని వాడు భవిష్యత్తులో ఇచ్చిన భరోసాను ఏ రకంగా నిలబెట్టుకుంటాడని ఆయన మీడియా ముందే వ్యాఖ్యలు చేసి పార్టీకి రాజీనామా చేశారు. మొత్తం ఓవరాల్గా చూసుకుంటే అటు కాకినాడ జిల్లా కానీ, బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కానీ, ఇటు రాజమండ్రి కానీ, తూర్పుగోదావరి జిల్లా కానీ చూసుకుంటే ఎక్కడైనా సరే జనసేన పార్టీ తీవ్ర అసంతృప్తిలో నేతలతో నిండిపోయింది. హరి రైట్, ఇటు జనసేన, అటు టీడీపీ, ఇటు బీజేపీ 3 ఈ పొత్తు ఏదైతే కుదుర్చుకున్నారో 3 పార్టీల్లో నేతలైతే అసంతృప్తి వెలగక్కుతూ ఉన్నారు. ఇదే పరిస్థితి ప్రస్తుతం మనం చూస్తున్నాం. దీంట్లోనే ఆయన వారాహి యాత్ర అంటూ ఈరోజు మొదలు పెడుతున్నారు పిఠాపురం నుంచి. మరి ఏం జరుగుతుందో చూడాల్సిన అవసరం. ఇక తెలంగాణ స్టేట్ విషయానికి వస్తే ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో నేతల మాటల యుద్ధం నడుస్తోంది. ఫోన్ ట్యాపింగ్లో దమ్ముంటే విచారణ చేసుకోవాలి అన్న కేటీఆర్ కామెంట్స్కు సీఎం రేవంత్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. ఓట్లేసిన ప్రజల ఫోన్లు ట్యాప్ చేయడం దుర్మార్గం అన్నారు. ఇక ఫోన్ ట్యాపింగ్ కేసులో దర్యాప్తు అయితే కొనసాగుతోంది. ఇప్పటికే పలువురిని విచారించారు కూడా పోలీసులు. లీకు వీరుడిన ఆయన గ్రీకు వీరుడు అయితే లీకు వీరుడు. రోజొక్క లీకు, ఇదో లీకు అదో లీకు, అదయిందంట, 10 లక్షల ఫోన్లు ట్యాప్ అయినాయంట, ఇదయిందంట అదయిందంట. అయ్యా నువ్వే అధికారంలో ఉన్నావుగా స్వామి, దమ్ముంటే ఎవరి మీద చర్య తీసుకుంటావో తీసుకో, ఎవరిని లోపల వాడేస్తావో పాడై, ఏం విచారణ చేస్తావో చెయ్యి. కానీ నువ్వు ఎందుకు చేస్తున్నావు ఇదంతా మాకు తెలుసు. ఎందుకు? ప్రజలు రైతు బంధు అడగొద్దు, ప్రజలు రైతు బంధు అడగొద్దు, కరెంట్ ఏమైందని అడగొద్దు, కింటాల్కు 500 బోనస్ అన్నావు అదేమైందని అడగొద్దు, 2 లక్షల రుణమాఫీ ఏమైందని అడగొద్దు, ఆడపిల్లలు 2500 రూపాయలు ఏమైందని అడగొద్దు, ముసలోళ్ళు 4000 రూపాయలు ఏమైందని అడగొద్దు. మళ్ళీ అడగద్దంటే ఏం చేయాలి? రోజొక్క స్కామ్ బయటికి తేవాలి, రోజొక్క ఫోన్ ట్యాపింగ్ అయిందని బిల్డప్ ఇవ్వాలి, యూట్యూబ్ ఓనికి పైసలు ఇవ్వాలి. వాడు తెల్లారు లేస్తే కేసీఆర్ దిగిపోయినాక 4 నెలలకు కూడా వాడు తిడుతూనే ఉండాలి, మనం వింటనే ఉండాలి. వాడు తిట్టడానికి తిట్టిన ఆనందం, వినడానికి ఇన్న ఆనందం. ఓట్లేసి గెలిపించిన ప్రజల్నే భయపెట్టి పోలీసులు కేసులు పెట్టి
ఫోన్ ట్యాపింగులు చేసి ఎవరు ఏం మాట్లాడుకుంటారో ఎవరింట్లో భార్య భర్తలు మాట్లాడుకున్నా వినాలన్న దుర్మార్గమైన ఆలోచన గత ప్రభుత్వం చేసింది. ఆయన మాట్లాడుతుండే కేటీఆర్ కొద్దిమంది విన్నామని. ఏం పనే మంది సంసారాలలో ఏలు పెట్టి చూసే పని మీకు? ఎవడన్నా సిగ్గునోడు అట్లా మాట్లాడతాడా? ఇంటే విన్నాం కొంతమంది ఫోన్లు, ఇంటే ఏమవుతుందంట. ఎవడన్నా గిట్లా బర్తెగించి ఎవడన్నా మాట్లాడతాడా? ఇంటే ఏమవుతుంది? గదే అవుతుంది. చెర్లపల్లిలో చిప్పకూడి తినాల్సి వస్తుంది. ఇప్పుడు వాళ్ళు చెప్పినట్టు ఇన్న అధికారులు ఈరోజు ఊసలు లెక్క పెడుతున్నారు. ఆయన అంతకంటే ముందే చెప్పినాం, వద్దురా నాయన, వాళ్ళు దుర్మార్గులు, దోపిడీదారులు, దొంగలు, వాళ్ళ మాటలు విన్నారంటే మీరు జైలుకు పోతారు, మిమ్మల్ని తర్వాత తిరిగి కూడా చూడరని. ఇవాళ కేసులలో ఇరుక్కున్న వాళ్ళని అయ్యో పాపం అని కూడా అంటలేరు వాళ్ళు. రైట్, ఎన్నికలు ముగిసాయి, ఫలితాలు వచ్చాయి, ప్రభుత్వాలు ఏర్పాటయ్యాయి, కానీ ఇద్దరు నేతల మధ్య మాటల యుద్ధం అయితే కంటిన్యూ అవుతున్న పరిస్థితి మనం చూస్తున్నాం. ప్రస్తుతం ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం మళ్ళీ వీళ్ళిద్దరు ఎక్స్చేంజ్ ఆఫ్ వర్డ్స్కి వేదికైన పరిస్థితి కనిపిస్తోంది. కిరణ్ బాబుతో మాట్లాడదాం. కిరణ్ బాబు చెప్పండి, సో ఇచ్చిన హామీలని ప్రజలు అడగకూడదనే ఈ డైవర్ట్ పాలిటిక్స్ నడుస్తున్నాయని కేటీఆర్ అంటున్నారు. అలాగే లక్షలాది మంది ఫోన్లు ట్యాప్ చేయటం అన్యాయం అంటూ రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నారు. ఏం జరుగుతోంది? ఈ వ్యవహారం ఎప్పుడు కొలిక్కొచ్చే అవకాశం ఉంది? ఏంటి మీ దగ్గర ఇన్పుట్స్? హరి, ఓవైపు ఫోన్ ట్యాపింగ్ అంశం పైన అటు పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు, విచారణ కూడా కొనసాగుతున్నటువంటి ఈ నేపథ్యంలో రెండు రాజకీయ పార్టీల మధ్య మాటల తూటాలు పేలుతా ఉన్నాయి. తెలంగాణ వ్యాప్తంగా కూడా చిలికి చిలికి గాలివానల ఫోన్ ట్యాపింగ్ అంశం అనేది మారుతున్నటువంటి ఈ పరిస్థితుల్లో కేటీఆర్ కావచ్చు, రేవంత్ రెడ్డి వద్ద మాటల యుద్ధం కొనసాగుతోంది. ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఫోన్ ట్యాపింగ్ అంశం అనేది ఒకరిద్దరి చేసి ఉండొచ్చు, కానీ ఎక్కడ కూడా దీనిపైన మేము పెద్ద ఎత్తున చేపట్టలేదు. కానీ ప్రస్తుతం 10 లక్షల ఫోన్లు ట్యాప్ అయ్యాయి అంటూ ఏదైతే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఆరోపిస్తున్నటువంటి నేపథ్యంలో దానిపైన కూడా విచారణ చేసుకోవాలి, దమ్ముంటే విచారణ చేసుకోవాలి, ఎక్కడ కూడా మేము వెనక్కి తగ్గేది లేదంటూ కూడా కేటీఆర్ చెప్పినటువంటి నేపథ్యంలో ఈ ఫోన్ ట్యాపింగ్ అంశం పైన నిన్న సీఎం రేవంత్ రెడ్డి కూడా కామెంట్ చేయడం జరిగింది. పక్కవారి సంసారంలో ఏ విధంగా మీరు ఈ కామెంట్స్ను వింటారు, ఎలా దీనిపైన మీరు పూర్తి స్థాయిలో ఫోన్ ట్యాపింగ్ అంశం చేస్తారంటూ కూడా చేపట్టినటువంటి పరిస్థితులు అయితే కనబడుతున్నాయి. ఇప్పటికే ఈ అంశంలో చాలామంది కూడా అరెస్టుల పర్వం అనేది కొనసాగుతుంది. ఇది ఎంతవరకు వెళ్తుందనేది మాత్రం ఇంకా వేచి చూడాల్సినటువంటి పరిస్థితులు అయితే కనబడుతూ ఉన్నాయి. ఫోన్ ట్యాపింగ్ అంశంలో ఇటు కేటీఆర్, రేవంత్ రెడ్డి మధ్య మాటల తూటాలు అయితే పెళ్తున్నటువంటి నేపథ్యంలో కేటీఆర్ కూడా దీనిపైన మాట్లాడడం జరిగింది. కాంగ్రెస్ ఇచ్చినటువంటి హామీలను ప్రశ్నిస్తున్నందుకే దీనిపైన ఏదైతే డైవర్ట్ చేసే విధంగా దీనిపైన పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నారు, ఫోన్ ట్యాపింగ్ అంశం అనేది బయటికి తీసుకొస్తున్నారంటూ కూడా కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఖచ్చితంగా అటు సీఎం రేవంత్ రెడ్డి కూడా దీనిపైన ఎవరిని కూడా ఉపేక్షించేది లేదు, ఎవరిని కూడా వదిలిపెట్టామంటూ కూడా కొన్ని కామెంట్ చేసినటువంటి నేపథ్యంలో రాబోయేటువంటి రోజుల్లో ఫోన్ ట్యాపింగ్ అంశం అనేది ఎంతవరకు దారితీస్తున్నది, అది ఎంతవరకు వెళ్తున్నది మాత్రం వేచి చూడాలి. ఇందులో ఎంతమంది అరెస్ట్ అవుతారనేది మాత్రం ఇంకా మనం వేచి చూడాల్సినటువంటి పరిస్థితులు అయితే కనబడతా ఉన్నాయి. హరి, రైట్, ఇతర పార్టీలు ప్రజల విషయం పక్కన పెడితే పార్టీ నేతలే పార్టీని వీడుతూ దీన్ని ఒక బూచిగా చూపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది కదా కిరణ్ భూపతి. అటు లిక్కర్ వ్యవహారం అవ్వచ్చు, ఇక్కడ ట్యాపింగ్ అవ్వచ్చు, మేము ప్రజల్లోకి వెళ్ళలేకపోతున్నాం అంటూ కడియం కావ్య నిన్న మాట్లాడిన అంశం కూడా మనం చూస్తున్నాం. ఇది ఇంటర్నల్గానే నేతలు పార్టీని వేడడానికి ఒక ఇదిగా చూపిస్తున్నారు అనుకోవచ్చా? క్లుప్తంగా చెప్పండి. వీ హ్యావ్ అదర్ అప్డేట్స్. ఖచ్చితంగా ఈ కొన్ని అంశాలను పరిగణలోకి తీసుకొని ఉన్నటువంటి అభ్యర్థులు పోటీ నుంచి తప్పుకుంటున్నారు. కానీ వాళ్ళు స్వప్రయోజనాల కోసమే వాళ్ళు పార్టీ మారుతున్నారు. పదవులు అనుభవించి వెళ్ళటం సమంజసం కాదు. ఇట్లాంటి కష్టకాలంలో ఉన్నప్పుడు పార్టీని అంటుపెట్టుకొని ఉన్న వాళ్ళే మనకు పార్టీ కార్యకర్తలు, పార్టీ నాయకులను కూడా చెప్తా ఉన్నారు. దీనిపైన మరొకసారి ఏదైతే కేసీఆర్ కూడా మాట్లాడేటువంటి అవకాశాలు కనబడతా ఉన్నాయి. హరి, ఆల్రైట్ కిరణ్ భూపతి, థ్యాంక్స్ ఫర్ ది ఇన్పుట్స్. మిగతా డీటెయిల్స్కి వెళ్దాం. ఎండుతున్న పంటలను పరిశీలించేందుకు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ రేపు 3 జిల్లాల్లో పర్యటించనున్నారు. రాష్ట్రంలో సాగునీరు లేక భూగర్భ జలాలు అడుగంటి పంటలు ఎండిపోతున్న నేపథ్యంలో కేసీఆర్ క్షేత్రస్థాయిలో పర్యటించి రైతుల స్థితిగతులు అడిగి తెలుసుకోనున్నారు. ఈ పర్యటనలో భాగంగా ఆయన ఆదివారం జనగామ, సూర్యాపేట, నల్గొండ జిల్లాల్లో పర్యటిస్తారు. ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఎండిపోతున్న వరి పంటలపై ఇటీవల కేసీఆర్కు మాజీ మంత్రి జగదీష్ రెడ్డి వివరణ ఇచ్చారు. ఈ నేపథ్యంలోనే కేసీఆర్ జిల్లాల పర్యటనకు వస్తున్నారు. మూవింగ్ ఆన్, ఎన్టీఆర్ జిల్లా తిరువూరు టీడీపీ అభ్యర్థి కొలికిపూడి శ్రీనివాస్కు స్థానిక మహిళలు షాక్ ఇచ్చారు.
గంపలగూడెం మండలం దుందిరాలపాడు గ్రామంలో ఎన్నికల ప్రచారం చేసిన కొలికిపూడి సైకిల్కు ఓటేయాలని కోరారు. తమకు సైకిల్ వద్దు, ఫ్యానే కావాలంటూ మహిళలు నినదించారు. మహిళలు తిరగబడటంతో కొలికిపూడి అక్కడి నుంచి నెమ్మదిగా జారుకున్నారు. Saitan, Saitan, pada, 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 okay. Saitan, Saitan, pada, pada, pada. 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 Okay. Saitan. Saitan. Pada, pada, pada. దట్స్ ఆల్ ఇన్ ప్రైమ్ టైమ్ 9 AM న్యూస్. చిన్న బ్రేక్ తీసుకుందాం, తర్వాత మ్యాగజైన్ స్టోరీ ఉంటుంది. జగన్ ప్రభంజనంలో ఈ పొత్తులో ఎవరైతే ఉన్నారో మొత్తం ముగ్గురు నేతలు కూడా ఓటమి భయంతో కొట్టుకుంటున్నారు. ఏ రకంగా ఒడ్డున చేరాలి అన్నది ప్రస్తుతం వాళ్ళ భయంగా కనిపిస్తోంది. దీని మీదే మ్యాగజైన్ స్టోరీ ఉండబోతోంది. కీప్ వాచింగ్ సాక్షి టీవీ.